పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరం. ఇరు తెలుగు రాష్ట్రాల్లో గడిచిన 3 రోజులుగా కుండపోత వర్షం కురుస్తుంది. దీన్ని కుండపోత వాన అని కూడా మనం అనలేని పరిస్థితి. ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. రోడ్లు తెగిపోతున్నాయి, పట్టాలు ఎక్కడికక్కడ ఆ డ్యామేజ్ అయిన సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నామంటే ఈ వర్షాల తాకడ ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. అసలు దీనంతటికి కారణం ఎవరు? మనుషుల ప్రవర్తన ఇవే ఈ రోజు ఈ వర్షాలు కురవడానికి మానవ తప్పిదాలే కారణమా అనే విషయాలు ఈ రోజు మనతో చెప్పడానికి మనతో పాటు ఫార్మర్ డైరెక్టర్ రామేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఈ రోజు మనం ఇరు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు చూస్తే గనక కుండపోత వాన అనడానికి కూడా లేదు, అంతకు మించి. అంటే మేము రిపోర్టింగ్ స్టార్ట్ చేసిన టైంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి, భారీ నుండి అతి భారీ వర్షాలు అని చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు ఆ పదాలకు మించి వానలు పడుతున్నాయి. అసలు దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు? వీటన్నిటికీ మెయిన్ ఈ ఫ్లడ్ కంట్రోల్ కావడం మెయిన్ ఏంటంటే చేంజ్ ఆఫ్ క్లైమేట్ ప్యాటర్న్ వల్లనే ఇవన్నీ జరుగుతున్నవి. మనము కరెక్ట్ గా మనమే వీటన్నిటి కూడా రెస్పాన్సిబుల్ అనమాట. చేంజ్ బికాస్ ఇంతకుముందు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. మనం లాస్ట్ ఇయర్ నుంచి 3-4 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ ఒక నెక్స్ట్ కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో డిఫరెంట్ ప్లేస్ లో తెలియదు టర్న్ అవ్వకుండా వస్తుంది. ఇలాగా ఇప్పుడు మనకు వచ్చేసింది అనమాట. బికాస్ ఆఫ్ దిస్ ఈజ్ ఓన్లీ క్లైమేట్ చేంజ్ వల్లనే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీటన్నిటికి కూడా మనము ఫేస్ చేయాలంటే మనం ఉన్నటువంటి ఈ యొక్క స్టామ్ వాటర్ డ్రైన్స్ కానీ ఇవన్నిటి కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి. తర్వాత ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అంతా కూడా డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా మార్చుకోవాలి. తర్వాత లార్జ్ వాల్యూమ్ కూడా చేసుకోవాలి. ఉన్నాయి కూడా సరిపోవడం లేదు, దాన్ని పెద్దగా చేసుకోవాలి. తర్వాత వీటన్నిటికంటే ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ వచ్చినప్పుడు కూడా తట్టుకునేటట్టు ఉంటే మనకు సిటీ లోపల మాత్రం ప్రాబ్లం రావు. తర్వాత రెగ్యులర్ మెయింటెనెన్స్ చాలా అవసరం కాబట్టి రెగ్యులర్ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటే ఈ ప్రివెన్షన్ ఆఫ్ బ్లాకేజెస్, చోకేజెస్ ఇవన్నీ ఉంటే కూడా ఇవన్నిటి కూడా ఫ్లడ్డింగ్ అన్ని కూడా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఇదన్నిటికీ వాతావరణంలో మార్పు వల్లనే ఇటువంటి రెయిన్ఫాల్స్ రావడం జరుగుతుంది. ఇంకోటి ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ఫాల్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఒకప్పుడేమో ఇంత ఇంటెన్సిటీ ఉండేది కాదు, ఇప్పుడు చాలా వస్తుంది. కాబట్టి దీని వల్లనే ముఖ్యంగా ఈ లో లేయింగ్ ఏరియా లోపల మనం చూస్తున్నాం రివర్స్, లేక్స్, పాండ్స్ ఇవన్నీ కూడా ఏమైనా ఇంతమంది ఎంకరేజ్మెంట్ అయినాయి. కాబట్టి వాటర్ స్టోరేజ్ చేయడానికి ప్లేస్ తగ్గిపోయింది అనమాట. కాబట్టి రివర్స్, లేక్స్ అన్ని కూడా రీజనరేట్ చేసేసి ప్రొటెక్షన్ చేస్తే ఎగ్జిస్టింగ్ లేక్స్ కానీ, పాండ్స్ కానీ, ట్యాంక్స్ కానీ విచ్ కెన్ బి న్యాచురల్ వాటర్ రిజర్వాయర్స్ అంటే ఎక్సెస్ రెయిన్ వచ్చినప్పుడు అన్ని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా న్యూ రిజర్వాయర్స్ కూడా కట్టుకుంటే మనకు వాటర్ వర్షాలు వచ్చినప్పుడు వాటిని అన్నిటి కూడా మనం అన్ని కూడా స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల వీ కెన్ సమ్ ఎక్స్టెంట్ మనము అరికట్టవచ్చు. అంతేకాకుండా మెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఫిట్స్ బాగా చేయాలి. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఎన్ఫోర్స్డ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇన్ ఆల్ ది న్యూ కన్స్ట్రక్షన్. ఎక్కడున్న బిల్డింగ్స్ కానీ, రెసిడెన్షియల్ ఏరియా కానీ, కమర్షియల్ ఏరియా కానీ, పబ్లిక్ ప్లేస్ లో కానీ మనం అన్ని చోట్ల కూడా వాటర్ హార్వెస్టింగ్ ఫిట్స్ కట్టాలి. అంతేకాకుండా రీఛార్జ్ గ్రౌండ్ వాటర్ కూడా చేసుకోవాలి. పెద్ద పెద్ద ట్యాంక్స్ కట్టుకోవాలి. యూజ్ ఆఫ్ ద రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ టు రీఛార్జ్ గ్రౌండ్ వాటర్ టు రెడ్యూస్ ద సర్ఫేస్ రన్ ఆఫ్ తక్కువ చేసి వీటన్నిటి కూడా గ్రౌండ్ లోపల ఇంజెక్ట్ చేసి గ్రౌండ్ చార్జ్ చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. ఇటువంటి ఫ్లడ్స్ వచ్చే కూడా మనకి ఎస్పెషల్లీ సిటీ లోపల మనకు చాలా మటుకు మనం కొంత ఫ్లడ్స్ అంటే కూడా అరికట్టవచ్చు. అంతేకాకుండా డెవలప్ ద గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. వాటికి మనం పార్క్స్ కానీ, గ్రీన్ రూఫ్స్ కానీ, అర్బన్ ఫారెస్ట్ కానీ ఇటువంటివన్నిటి కూడా మనం డెవలప్ చేసుకుంటే రెయిన్ వాటర్ రెడ్యూస్ చేసుకోవచ్చు, సర్ఫేస్ రన్ ఆఫ్ రెడ్యూస్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఇంపీరియబుల్ మెటీరియల్ వాడాలి. రోడ్స్ కూడా ఇంపీరియబుల్ మెటీరియల్, పేవ్మెంట్స్, రోడ్స్ కూడా వర్షం పడితే వాటర్ అంతా కూడా గ్రౌండ్ లోపలికి పోయేటట్లు చేస్తే ఇన్ఫిల్ట్రేషన్ అయితే మనము ఈ రోడ్ సర్ఫేస్ రన్ ఆఫ్ ఎక్కువ రాదు. ఎస్పెషల్లీ ఈ అర్బన్ ప్లానింగ్ చాలా అవసరము. అంటే జోనింగ్స్ అంటే జోనింగ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్ గా ఉండాలన్నమాట. ప్రివెన్షన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో లేయింగ్ ఏరియాలు ఎక్కడ కూడా మనము అంటే FTL దాటి కట్టకూడదు. అండ్ ఆల్సో బఫర్ జోన్ లో కూడా సాధ్యమైనంత కట్టకూడదు. ఇవన్నీ కూడా ఆల్రెడీ కూడా హైదరాబాద్ చేస్తుంది కాబట్టి రియల్లీ వెరీ హ్యాపీ. అట్లాంటివి చేస్తే భవిష్యత్తులో మనకు ఇటువంటి ప్రాబ్లం రావు. కెనాల్స్ కానీ మన బేస్ ఎస్పెషల్లీ వాటర్ బాడీ లోపల FTL పరిధి లోపల మనం ఎటువంటి పరిస్థితుల్లో మనం పర్మిషన్ ఇవ్వకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఆల్రెడీ చాలా సక్సెస్ వచ్చినవి. రిజర్వాయర్స్ అన్ని ట్యాంక్స్ అన్ని కూడా వాల్యూమ్ తగ్గిపోయింది కాబట్టి ఇలాంటివి చేస్తే మనకు చాలా బాగుంటుంది.
అంతేకాకుండా రియల్ టైమ్ మానిటరింగ్ ఉండాలి. టు ఇన్‌స్టాల్ ద అడ్వాన్స్‌డ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ ఆల్సో ఫ్లడ్ మానిటరింగ్ సిస్టమ్ ఉండాలి. అది ఉంటే ఇట్లా మనకు ఇమ్మీడియేట్‌గా తెలుస్తుందన్నమాట. వర్షం వస్తుందంటే ఇమ్మీడియేట్‌గా ప్రికాషన్స్ ఇవ్వచ్చు. పబ్లిక్ అలర్ట్ సిస్టమ్ కూడా డెవలప్ చేసుకుంటే మనము ఇమ్మీడియేట్‌గా మనం పబ్లిక్ కూడా చెప్పడానికి కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా చేస్తే ఇది డెఫినెట్‌గా ఈ కమ్యూనిటీ ఇన్వాల్వ్‌మెంట్ కూడా చేయాలి. కమ్యూనిటీ వాళ్ళని కూడా ఓకే. ఇన్వాల్వ్‌మెంట్ చేసేసి పబ్లిక్ అంటే పబ్లిక్ తోటి వాళ్ళ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి. టు ఎడ్యుకేట్ ద పబ్లిక్ ఎస్పెషల్లీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఏం తీసుకోవాలి, అలాంటివి చేసి ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటాయో అవన్నీ చేస్తే మనం కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఎస్పెషల్లీ ఎంకరేజ్ ఆల్ ద కమ్యూనిటీస్ బేస్డ్ ఆన్ ద ఫ్లడ్ మేనేజ్మెంట్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏం ఇనిషియేటివ్ తీసుకోవాలి, లోకల్ ఫ్లడ్ కమిటీస్ వేసుకోవాలి. తర్వాత ఇంతకుముందు చెరువులకు మానిటరింగ్ కల్చర్ లేక్ కమిటీస్ ఉండేటివి, అలాంటి కమిటీస్ వేసుకుంటే కూడా మనము ఇవన్నిటి వచ్చినప్పుడు ఫేస్ చేయొచ్చు. ఎస్పెషల్లీ కొలాబరేషన్ కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ ఇప్పుడు జిహెచ్ఎంసీ దాంట్లో జిహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్, హెచ్ఎండి వీళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ బాగా చేసుకొని ఇప్పుడు ఫ్లడ్స్ వస్తే ఇట్లా మనం ఇమీడియట్ గా అరికట్టవచ్చు అనమాట. ఓకే. సార్, అది ఒక విధంగా చూసుకుంటే కొంతమంది నిపుణులు ఈ వర్షానికి ఒక పేరు పెట్టారు, క్లౌడ్ బరస్ట్ అని చెప్పేసి. అసలు క్లౌడ్ బరస్ట్ అని ఎందుకు అంటున్నారు? అలానే ఇక్కడ నార్మల్ వర్షానికి అంటే అతి భారీ వర్షాలు, కుండపోత వర్షాలు అంటాం కదా, వీటికి ఈ క్లౌడ్ బరస్ట్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి? అంటే క్రౌడ్ బర్స్ట్ అంటే సడన్ గా ఒకేసారి ఒకే ఏరియా లోపల బాగా హై ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ ఫాల్ వచ్చినప్పుడు అక్కడ ఎక్కువ ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ ఫాల్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనకు అనుకున్న దానికన్నా మనము అంటే మనము అంత క్యాచ్మెంట్ ఏరియా లోపల అంటే ఈవెన్ సపోజ్ సిటీలో వచ్చింది అనుకోండి, మనం ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు డిశ్చార్జ్ దట్ మచ్ ఆఫ్ వాటర్ ఇన్ టు ద స్టామ్ వాటర్ డ్రైన్స్. అలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇది ఎప్పుడో ఒకసారి వస్తుంది, ఎప్పుడు క్లౌడ్ బర్స్ట్ అనేది జరగదు. సమ్ టైమ్స్ మాత్రం ఇట్ ఇస్ హ్యాపెన్. సో వాటన్నిటికి అరికట్టుకో అన్నిటికి మనం ఫేస్ చేయాలంటే వీ హావ్ టు డిజైన్ ఆల్ స్ట్రాంగ్ ట్రైన్స్ కావండి, మన సిస్టమ్ అంతా కూడా అప్గ్రేడేషన్ చేసుకోవాలి. ఆల్ స్ట్రాటజీస్ చేసుకుంటే డెఫినెట్ గా అంటే రెసిడెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదో డిజైన్ అండ్ ఏవో మనం కట్టాలనుకున్నా బిల్డింగ్ చేయాలనుకున్నా కూడా ఇది రెసిడెంట్ టు ది ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ ఇంక్రీజింగ్ రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ ఉంటే ఎట్లా ఏ ఫ్రీక్వెన్సీలో వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా విస్టాండ్ అయి ఉండాలి. అండ్ ఆల్సో ఈ క్లైమేట్ రిస్క్ అసెస్మెంట్ ఎస్పెషల్లీ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ మాత్రం చాలా అవసరం ఉంటుంది. యాంటిసిపేటెడ్ అండ్ మిటిగేషన్ టు ద ఫ్యూచర్ ఫ్లడ్స్ వస్తే ఏ విధంగా మనం ఈ రిస్క్ మనం కాపాడుకోవచ్చు అని చేసుకోవచ్చు. బై ఇంప్లిమెంటింగ్ స్ట్రాటజీస్ ఓన్లీ హైదరాబాద్ అండ్ ఎనీ ప్లేస్ కెన్ బెటర్ మేనేజ్ ద ఫ్లడ్స్ టు రెడ్యూస్ ద రిస్క్ దట్ అసోసియేట్ విత్ ద హెవీ రెయిన్ఫాల్ అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ది క్లైమేట్ చేంజ్ ఆల్సో. క్లైమేట్ చేంజ్ కూడా మనం అరికట్టుకుంటే మనం మిటిగేషన్ చేసుకుంటే మనం ఫ్యూచర్ లో ఇలాంటివి మేము తగ్గించుకోవచ్చు. అందుకని మేము లాస్ట్ టైం మా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ కానీ మా యొక్క ఇంజనీరింగ్ స్టాఫ్ ఆఫ్ కాలేజ్ లో వన్ డే మేము మేము కండక్టెడ్ వన్ డే వర్క్ షాప్. ఆ వర్క్ షాప్ లో కూడా ఇవన్నింటినీ కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది. రికమెండేషన్స్ టు స్టామ్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ హైదరాబాద్ కూడా మేము వీఆర్ గోయింగ్ టు బి సబ్మిట్ టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఈ విధంగా చేస్తున్నాం. వీఆర్ ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ ఫ్రమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ ఐ కెన్ సే. బట్ లో లేయింగ్ ఏరియాలో మాత్రం మనము హౌసెస్ పర్మిషన్ ఇవ్వదు. ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో జాగ్రత్తగా పాటిస్తే ఎఫ్టిఎల్ ఎటువంటి పరిస్థితుల్లో మనం పర్మిషన్స్ ఇవ్వకూడదు. అప్పుడు మనకు సిటీ లోపల మాత్రం వీ కెన్ సేవ్ ద డ్యామేజ్ కాకుండా మనం కాపాడుకోవాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.